ఈ వీడియో ఎవరిని భయపెట్టాలని మాత్రం కాదు. బట్ ముందు జాగ్రత్తగా ఇస్తున్న వీడియో. ఇక నుంచి అయినా ఓనర్లు అన్న వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలో చెప్పే వీడియో. అంటే ఓనర్లు ఇంట్లో ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండేదేంటి? ఎక్కడన్నా ఎవరన్నా బయటకు వెళ్తే కేర్ఫుల్గా ఉండాలి అంటారు. ఇంట్లో ఉంటే సురక్షితంగా ఉంటారు కదంటారా? కానీ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఆ ఇంట్లో పనిచేసేవారు ఉన్నప్పుడు ఓనర్లు సురక్షితంగా ఉండే విధంగా ఇప్పుడు కొన్ని చోట్ల లేదు. స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ అని చెప్పేసి G+16 ఫ్లోర్స్, ఓకేనా? ఎమ్యూనిటీ 7 సూపర్బ్ ఉంటాయి. కూకట్పల్లి మోసపేట మధ్యలో ఉండింది. దీనికి సంబంధించి ఈరోజు వార్త ఏంటయ్యా అంటే, అందులో 13వ అంతస్తులో రేణు అగర్వాల్ అనబడే ఒక మహిళని ఘోరంగా చంపేసి ఆ ఇంటి తాళాలు వేసేసి ఆ ఇంటికి చెందినటువంటి స్కూటీని తీసుకొని ఇద్దరు వెళ్ళిపోయారు. ఎవరు వీళ్ళు అంటే రోషన్, హర్ష్. ఈ రోషన్ అనేవాడు ఈ రేణు అగర్వాల్ యొక్క బంధువుల ఇంటిలో గత 11 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు. 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అయితే గత 11 రోజుల క్రితం హర్ష్ అనేవాడిని ఈ రేణు అగర్వాల్ ఇంట్లో పనికి పెట్టాడు. రేణు అగర్వాల్, రాకేష్ అగర్వాల్ దంపతులు. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు కూడా వీళ్ళతో పాటే ఉంటాడు. వీళ్ళకి వచ్చేసి ఫతేనగర్ నియర్ బై స్టీల్ దుకాణం ఉంది. ఎప్పట్లాగే నిన్న ఉదయం మన రాకేష్ అగర్వాల్ ఆయన కొడుకు వాళ్ళ స్టీల్ దుకాణానికి వెళ్ళారు. ఇక ఈ ఇంట్లో పనివాడు అన్నప్పుడు ఎవరు? హర్ష్. చాలా సంవత్సరాలుగా తెలిసిన వాడు ఎవరు? రోషన్. రోషన్, హర్ష్ ఇద్దరు కూడా రేణు అగర్వాల్ ఇంట్లో ఉన్నప్పుడు పనికి వచ్చారు. సరే, రెగ్యులర్గా పని కోసం ఇంట్లో పనులు చేస్తానికి వచ్చారని చెప్పేసి ఆమె అనుకుంది. ఇందులో డోర్లు అవన్నీ క్లోజ్ చేసి ఇక ఆమె దగ్గరికి వచ్చేసి కాళ్ళు చేతులు కట్టేసి ఇక ఆబ్వియస్లీ ఆమె అరిచిద్ది కదా. అరవకుండా ఏం చేశారు? ముందు ఇది ఏమంటారు, కుక్కర్తో తల మీద పెట్టి గట్టిగా కొట్టేసి ఆమె ఆల్మోస్ట్ ఇక అన్కాన్షియస్ మూడ్లోకి వెళ్ళే విధంగా, లేదన్నప్పుడు ఇక నోరెత్తొద్దు అన్నట్టుగా భయపెట్టేసి, ఆ తర్వాత ఇక ఆమె కాలు చేతులు మొత్తం గట్టిగా కట్టేసేసి ఇక అప్పుడు అడిగారు, ఇంటిలో డబ్బు ఎక్కడుంది, బంగారం ఎక్కడుంది, మొత్తం చెప్పు. ఆమె చెప్పలా. దాంతో ఇక ఘోరంగా గొంతు కోసి చంపేసి ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేసి వాళ్ళ బట్టలు అక్కడే వదిలేసి వేరే కొత్త బట్టలు నీట్గా వేసేసుకొని ఇంట్లో వీరికి దొరికిన కాడికి బంగారమా, డబ్బా, లాకర్ లేకుండా, సీక్రెట్ కోడ్ లేకుండా ఉంటే చూసారా, అక్కడ దొరికిన కాడికి మొత్తం ఒక పెద్ద బ్యాగ్లో సర్దుకొని ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ వెళ్ళేటప్పుడు సీక్రెట్ కెమెరాలో మొత్తం రికార్డ్ అయింది. అపార్ట్మెంట్ కెమెరాలు ఉంటాయి కదా, వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు నార్మల్గా వచ్చారు. వెళ్ళేటప్పుడు స్కూట్ కేసుతో వెళ్ళారు. అది కూడా స్కూటర్తో వెళ్ళారు. స్కూటీ ఎవరిది ఏంటంటే ఇది వీళ్ళదే. సరే, సాయంత్రం అరౌండ్ 5 అప్పుడు రాకేష్ అగర్వాల్ ఫోన్ చేశాడు రేణు అగర్వాల్కి. లిఫ్ట్ చేయట్లా. దాని వాళ్ళ కొడుకు ట్రై చేశాడు, లిఫ్ట్ చేయట్లా. ఏమైందో ఏంటని చెప్పేసి భయం వేసేసి అపార్ట్మెంట్కి వచ్చారు. అపార్ట్మెంట్ చూస్తే ఫ్రంట్ డోర్ వేసేసి ఉంది. ప్లంబర్ని పిలిపించి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి లోపల నుంచి ఎంటర్ చేసిన తర్వాత చూస్తే అరిచేస్తున్నాడు. ఏమైంది ఏంటి అంటే, చంపేశారయ్యా. ఇమీడియట్గా పోలీసులు కబురు చేశారు. పోలీసులు, క్లూస్ టీమ్ మొత్తం వచ్చి చూశారు. అప్పుడు తెలిసింది, ఏ పని వాళ్ళైతే పని కోసం వచ్చారో, ఏ రోషన్ అయితే ఇన్ని సంవత్సరాలుగా తెలుసు అనుకున్నారో, ఆ రోషనుడు పక్కా స్కెచ్ చేసి హర్ష్ అనేవాడిని ఊరి నుంచి పిలిపించి, ఎక్కడ వెళ్ళది, ఒకప్పుడు బీహారు, ఇప్పుడు జార్ఖండ్. బీహార్ 2 రాష్ట్రాలు విడిపోయింది కదా, జార్ఖండ్గా బీహార్గా. ఆ జార్ఖండ్లో ఉన్నటువంటి ఒక ఊరి నుంచి వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళు. ఈ రోషన్ ఎప్పటి నుంచో పని చేస్తూనే ఉన్నాడు. ఈ రేణు అగర్వాల్ ఇంట్లో పని కోసం ఉన్నప్పుడు హర్ష అనేవాడిని పిలిపించాడు. పక్కా స్కెచ్తో 11 రోజులు మొత్తం నీట్గా నమ్మించేసి ఇక నిన్న అనుకున్న ప్లాన్ ప్రకారం ఆమెను చంపేసి దొరికిన కాడికి తీసేసుకొని ఇక బండి మీద వెళ్ళిపోయారు. ఆ బండి కూడా రాకేష్ అగర్వాల్ వాళ్ళదే. మొత్తం 5 టీమ్స్ని పెట్టారు పోలీసులు. మొత్తం జల్లెడ పడుతూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నారంటే మొత్తం చూడండి అని. వీడియో మొత్తం మీద నేను చెప్పాను. మరలా చెప్తున్నా, ఇది సాధ్యం కాదు. కానీ
ఎవరు నమ్మేట పరిస్థితి లేదు. అలా అని చెప్పేసి అందరూ అనుమానించాలని నేను అనను. ఎక్కడో కోటిలో ఒక్కడు ఇంత దారుణం పాల్పడతాడు. కానీ రీసెంట్ టైమ్స్లో ఎస్పెషల్లీ జనరేషన్ జెడ్ అంటే ఆఫ్టర్ 1996 తర్వాత పుట్టినటువంటి వారిలో కొంతమంది చాలా వైలెంట్గా డబ్బు కోసం సులభమైనటువంటి మార్గాలలో సంపాదించాలనుకున్నప్పుడు చంపడానికి కూడా రెడీ అయిపోతున్నారు. అలా ఇక్కడ జరిగిందని నాకైతే అనిపిస్తూ ఉంది. మరలా చెప్తున్నా, మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక కంట కనిపెట్టు ఉండండి. అండ్ ఎవరైతే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి. అన్నింటికి మించి ఓనర్లు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంట్లో పని వాళ్ళు ఉన్నప్పుడు ఇఫ్ పాసిబుల్ మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెట్టండి. మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెట్టి వాళ్ళు పనులు చేస్తూ ఉండగా మీరు కొంచెం వాళ్ళని గమనిస్తూ ఉండండి. పనులు అయిపోయిన వెనక తర్వాత వాళ్ళని బయటకు పంపి అప్పుడు డోర్ వేసుకోండి. ఇక ఎంత మించిన ఆల్టర్నేటివ్ అయితే ఏమీ లేదని నాకైతే అనిపిస్తుంది. లేదా ప్రతి ఇంట్లో హాల్లో సీసీటీవీ పెట్టండి. హాల్లో ఏం పర్లేదు పెట్టేసేయండి. దీని యొక్క మానిటరింగ్ అన్నది అంటే ఎవరెవరు చూడొచ్చు ఏంటి అన్నది ఇంట్లో ఉన్నటువంటి అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ మొబైల్స్ ఉంటాయి కాబట్టి యాప్స్ ఎటు ఉంటాయి. ఆ యాప్తో ఇంట్లో ఏం దొరుకుతుంది అనేది ఎవరైనా గమనించవచ్చు. మరి బెడ్రూమ్ బాత్రూమ్ ఆడబెట్టమని నేను అనను. హాల్లో పెట్టుకోండి, లేదా కిచెన్లో అయినా పెట్టుకోండి. కిచెన్ కూడా అవసరం అంటే హాల్లో పెట్టుకోండి. కిచెన్లో పెట్టుకున్నా మంచిదే. అందులో ఎవరెవరు ఏమేమి కలుపుతున్నారు తినేదానిలో తాగేదానిలో తెలుసుకోవచ్చు. బట్ రేణు అగర్వాల్ వాళ్ళు చంపిన విధానం చూసి నాకైతే నిజం బాబాయ్ అనిపించింది. పాప ఆమె వయసు 50 సంవత్సరాలు. వీళ్ళకి ఒక పాప ఉంది, ఒక కొడుకున్నాడు. కొడుకు వచ్చేసి వాళ్ళతో పాటు స్టీల్ ఫ్యాక్టరీలో చేస్తున్నాడు. కూతురు వచ్చేసి వేరే రాష్ట్రంలో చదువుకుంటూ ఉంది. కుకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్. పని వాళ్ళంటే పని చేసేవాళ్ళు కాదు, ప్రాణం తీసేవాళ్ళు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో కొన్ని ఇన్సిడెంట్స్ కనిపిస్తుంటే నిజంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఓనర్లని నాకు అనిపిస్తుంది.